జనాన్ని ఒక్కసారి కింద ఉన్నటువంటి వాళ్ళకన్నా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అసలు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి, ఒక అలలాగా జనసంద్రంలాగా ఎక్కడ చూసినా సరే. కాబట్టి అంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు అంత పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు జనం ఇంతమందికి రావడానికి కారణం అంటే 58 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చగలిగారు కాబట్టి, ప్రతి కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ లబ్ధి మా ఇంటికి చేరింది అని చెప్పి గ్రహించారు కాబట్టి ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తమ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకు వెళ్ళాలి, ఆయనకి మన ఆశీస్సులు అందించాలి, మన మద్దతు పలకాలి, మనందరం రేపు జరిగేటువంటి ఎన్నికలకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి దానికి తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది. అంటే పథకాలు నేరుగా ఇంటికి చేరాయి, మనం నేరుగా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆశీస్సులు అందించాలనేటువంటి ఒక అరుదైనటువంటి ఆలోచనతో వచ్చే ప్రభుత్వం సొమ్ము ఇచ్చారు ఏముందనేటువంటిది కాకుండా, పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తులు, కొంతమంది కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి బస్సులు ఎక్కి తరలి వెళ్ళారంటే దాని అర్థం ప్రతి కుటుంబానికి ఈరోజు లబ్ధి చేకూరింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చారు కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి బయటకు వచ్చాయి. అయితే దురదృష్టం ఏంటంటే బ్రహ్మాండంగా సభ జరిగింది, జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది. ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడు పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగినా వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది. దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే తనకున్నటువంటి అనుకూల మీడియా, దాంతోపాటు వాట్సాప్, సోషల్ మీడియా, దాంతోపాటు ఇంకా రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, వాటిని వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదు అనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తి పడి కొనుక్కోండి నిద్రపోయేటువంటి అలవాటు. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ, రాసినటువంటి రాతలు రాసినటువంటి వాళ్ళు కానీ, కూతలు పూసినటువంటి వాళ్ళని కానీ 2,70,000 కోట్ల రూపాయల ప్రజలకు అందించినటువంటిది గ్రాఫిక్సా? అంటే అమ్మఒడి పథకం ఇంటికి చేర్పించింది గ్రాఫిక్సా? రైతు భరోసా ప్రతి రైతుకు అందించింది గ్రాఫిక్సా? వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత మహిళలకు అందించింది గ్రాఫిక్సా? రజకులు, న్యాయ బ్రాహ్మణులు, టైలర్లకు 10,000 రూపాయలు అందించింది గ్రాఫిక్సా? జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన విద్యార్థులకు అందించింది గ్రాఫిక్సా? ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటిది గ్రాఫిక్సా? ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడం కూడా గ్రాఫిక్సా? మా కుటుంబం సుదీర్ఘంగా దాదాపు 60 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాలు. ఎప్పుడన్నా ఏదన్నా ఒక సభకి జనాన్ని తరలించాలి అంటే బస్సులు పెట్టి బ్రతిమాలి మీరు రండి బాబు అని చెప్పని వాళ్ళని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను అనేక సమావేశాలు చూశాను. జాతీయ స్థాయిలో వచ్చినటువంటి నాయకులు నెల్లూరు వచ్చినప్పుడు చూసాం, ముఖ్యమంత్రులు లేదా వివిధ అధికారులు చాలా మంది వచ్చినప్పుడు చూసాం, వివిధ అధికార హోదాలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది వచ్చినప్పుడు చూసాం. అయితే దాదాపుగా ఈరోజు మేదరమెట్ల అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా దూరం, 200 కిలోమీటర్ల దాదాపుగా కొన్ని నియోజకవర్గాలు, తిరుపతి నియోజకవర్గానికి అయితే 300 పైచిలుకు కిలోమీటర్లు ఉండేటువంటి పరిస్థితి. ముందుగా అన్ని గ్రామాల్లో చెప్పాం మహిళలు ఇబ్బంది పడతారు, మీరు రాలేరు, తట్టుకోలేరు అని చెప్పి కేవలం పురుషులనే రమ్మని చెప్పి, మగవాళ్ళనే రమ్మని చెప్పి. అయితే ఎంత మేర వీలైతే అంత మేర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, మాకు మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సభకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి మొట్టమొదటిసారిగా నా జీవితంలో అలకపోనడం అనేటువంటిది ప్రజలు చూడడం జరిగింది. ఇది ఎన్నడూ జరగలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఇస్తాం దానికన్నా తక్కువ ఇస్తే ఆనందపడిపోయేవాళ్ళు. అబ్బా ఇంతమందిని తరలించాలని చెప్పి అనుకుంటున్నాం, ఇంకా తగ్గించి ఇచ్చారని చెప్పి మొట్టమొదటిసారి నా జీవితంలో ఇచ్చిన దానికన్నా మీరు ఇంకా మాకు ఎక్కువ ఇవ్వలేకపోయారని చెప్పి ఈ రోజు ఉదయం కూడా పాపం కొంతమంది ఫోన్ చేసి బాధపడడం జరిగింది. మేము సిద్ధంగా ఉన్నాం, కొన్ని దగ్గరలో అయితే మీరు వెళ్ళలేరు, 200 కిలోమీటర్ల పైచిలుకు కష్టం అని చెప్తే, లేదు మేము కింద కూర్చొని వెళ్తాము అని చెప్పి బస్సులో కొంతమంది యువకులు నిలబడి వెళ్ళారు, కొంతమంది కింద కూర్చొని వెళ్ళారు.
ఇంత స్పందన అనేటువంటిది నేను ఎన్నడూ చూడలేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి విషయం. గ్రామాలలో బస్సు వెళ్ళిన వెంటనే చెప్పినటువంటి వాళ్ళు కాకుండా చెప్పనటువంటి వాళ్ళకి కూర్చొని బస్సులు నిండిపోయాయి. ఈ చెప్పినటువంటి వాళ్ళు పాపం ఎక్కలేకపోయారు, నిలబడిపోయారు, ఆగిపోయారు, నిలిచిపోయారు. అందరికీ చెప్పాం, వేల సంఖ్యలో బస్సులు బయలుదేరుతున్నాయి, వేల సంఖ్యలో కారులు బయలుదేరుతున్నాయి, వేల సంఖ్యలో టెంపోలు లాంటి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతున్నాయి. మీరు ఇబ్బంది పడతారు అంటే ఏమీ ఇబ్బంది పడ్డా పర్వాలేదు, మేము రావాల్సిందేననేటువంటి ఒక దృఢ చిత్తంతో ఈరోజు తరలి వచ్చినటువంటి నేపథ్యం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి. లక్షలాది మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది. ఇది నిజంగా లేదా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది ఒక చరిత్ర. విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ, దుగ్ధ, ఆందోళన, ఆవేదన, ఆవేశం, ఆక్రమణ ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు కూరుకోవడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది? ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది? చంద్రబాబు. చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు? రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండా రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్ లో చూపించాడు. ఆ గ్రాఫిక్స్ లో అద్భుతంగా రాజధాని చూపించడానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు. రాజమౌళిని ఎందుకు చేర్చాడు? రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి, నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి, అదే విధంగా నువ్వు కట్టంది కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది, ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి నీ బుద్ధి, నీకున్నటువంటి ఆలోచన, నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్ లో చూపించుకొని మురిసిపోవడం, ప్రజలకు గ్రాఫిక్స్ లో చూపించి ఆశ పెట్టి ఇదిగో ఈ ఆశలన్నీ తీర్చానని చెప్పి మాట్లాడు. అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరు నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా. దానికి ఏదో కింద గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ కళ్ళు పెట్టుకుని చూస్తే అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే ఏ పత్రిక ఎవ్వరు కూడా దీనికి స్పందన లేదని కానీ, జనం రాలేదని కానీ, నోటి వెంట మాట రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి దానిని జనం వచ్చారని చెప్పుకోవడానికి మీకు ఇష్టపడక, ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక, మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని, ఏదో ఒక విధంగా అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా? లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు మరే మనం వెళ్ళి చూసేమే, మనం చూసినటువంటిది వాస్తవం అయితే పత్రికలు విధంగా రాసాయంటే మీ పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతినదా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడు విలువ లేదు, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడాలి, కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది నోరు తెలిస్తే వచ్చేది అబద్ధాలే. కాబట్టి 2014లో మీరు ఒకటయ్యారు, 2019 వచ్చేటప్పటికి ముగ్గురు మీద వెలసకపడ్డారు, మరలా 2024 వచ్చేటప్పటికి సిద్ధాంతాలు లేదు, ఏమి లేదు, గెలుపుకి ఏదో ఒక విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి మనం అందరం ఒకటయ్యి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి సిద్ధాంతం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏమీ లేదు. అందరు కలిసి ఒకటే మళ్ళా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోతామని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు, జెండా సభకి జనం రాలే, నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారదు కదా. మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు, ఆయన జెండా నీకు ఇచ్చాడు, నీ జెండా ఆయనకి ఇచ్చావు, బాగానే ఉంది. జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం మారిపోరు కదా. కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జెండాలు మీరు మార్చుకుంటున్నారు, మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీరు మార్చుకోలేకపోతున్నారు, జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. కాబట్టి జెండాల సభకు వెళ్ళడం, జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడడం ఇవన్నీ సరైనటువంటివి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి, నాకు ఆశీస్సులు అందించండి అంటే కని విని ఎరిగిన రీతిలో పెద్ద ఎత్తున భారీగా లక్షల సంఖ్యలో జనం తరలి ఎన్ని ఇబ్బందులైనా సరే పడతాం, ఓర్చుకుంటాం, భరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి అంత పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈరోజు సిద్ధం సభను జయప్రదం చేస్తే
చేతగాక చేష్టలుడిగి జనం రాక జనాన్ని మీరు చూడడానికి జనం ఇష్టపడక మీ ముఖాలు చూడడానికి మీ నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఏ ఒక్క సర్వే అయినా మీకు అనుకూలంగా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఏ సర్వే జరిగినా సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే. ఎవడో ఒకడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు తీసుకొచ్చి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఈ రోజు మీతో పాటు ఉన్నాడు. లోకేష్ పాపం చంద్రబాబు నాయుడు బీహార్ ఆయన వచ్చాడు అది ఇది అని చెప్పి ఆయన గురించి మాట్లాడాడు. మళ్ళీ ఆ బీహార్ ఆయనే నీకు గెత్తయ్యాడు ఈ రోజు. మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ పాప నీ కొడుకు దగ్గర నుండి తీసుకెళ్ళి ఇంట్లో నీతో మాట్లాడించాడు. నేను నేరుగా చేయలేను, నేను ఇండైరెక్ట్ గా చేస్తానని చెప్పాడు అతను. డైరెక్ట్ గా నేను చేయలేదు, నీకు చేసినప్పుడు నువ్వు గెలవని. ఆ ఇండైరెక్ట్ గా ఆయన చెప్పంటే ఆ ఇండైరెక్ట్ గా ఆయన ఒకదానికి రావడం, అక్కడ ఆయన ఉపన్యాసం చేయడం, ఆయన చెప్పడం, ఆయన వెళ్ళడం. ఈ రోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కన్నా ఈ రోజు ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రజలను చూస్తే అర్థమవుతుంది. నేను జరిగినటువంటి సభను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి 4 దగ్గరలా సభలు పెట్టి ఆయన తిరుగుతుంటే నువ్వు ఎన్నికలకు ముందు 4 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ గడప చుట్టూ తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు. ముందేమో నువ్వు అన్నావు, మరి మన వల్ల కాదనుకున్నావు, రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని. అతని దగ్గర ఏముంది పాపం, జనసేన 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 అని అన్నాను. జనం లేనటువంటి పార్టీకి సేనాని అర్థం. జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు. అటువంటి వాడిని తెచ్చుకున్నావు. తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది, అయ్యా మన ఇద్దరి వల్ల కాదు, మనం పోయి మోకరెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరెళ్ళారు. 3 అయ్యారు. 2014లో ఉన్నటువంటి వాళ్ళే కదా, కొత్త సంబంధం కొత్త కలయిక ఏం కాదు కదా. మీరు 2014లో 3 గెలిచారు. 2019 అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియాలో. ఆ మీడియా వాళ్ళకి అనుమానం వచ్చింది. ప్రశ్నకి నువ్వు నన్ను అడుగుతున్నావు, మోడీని అడుగుతున్నావు అని అడిగాడు. హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట. యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే చేస్తాను. అటువంటి అనర్ఘణమైనటువంటి ఇంగ్లీష్ లో మోడీని విమర్శించినటువంటి వాడి మామూలు తెలుగులో కాకుండా నేను అనుకున్నాడమ్మా కూడా ఎక్కడ చదువుకుని వచ్చాడు కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు, వాయించి వదిలిపెట్టాడు ఢిల్లీ మీడియా అని చెప్పి. ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్ఘణంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తుంది, మోడీని రకరకాలుగా తిరిగి మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతీవి. ఈరోజు అదే వ్యక్తితో మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది మోసం చేశాడు, ఇది మోసం చేశాడు, ఏ నోటితో మాట్లాడావు, గోత్రాలు అంతమంది చంపేశాడు, నరహంతో కూడా మోడీ అని మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు ఆయన చక్కన ఆకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటుంది. అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావు, అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావు, నడ్డా గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావు, బీజేపీ వాళ్ళందరూ చేసుకోతివి, పవన్ కళ్యాణ్ జోడిస్తువి. సీట్లు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను, నాకేం పర్వాలేదు అని చెప్పి అతను మాట్లాడా. ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా, నేను గనక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించేది ఎవరు అంటున్నా. నువ్వు ఇంతమంది చెప్పావు కదా, లోకేష్ మా అమ్మని గురించి మాట్లాడాడు, నేను 2014లో మద్దతు ఇస్తే నా కోపం రాదా 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 నా మైక్ పట్టుకో సెగం పట్టిందాం అనుకున్నాను. ఎట్టపోయింది ఆ సెగం, ఏమైపోయింది ఆ సెగం? ఎందుకని నువ్వు ఆ రోజు మాట్లాడేటువంటి వాడు మరలా 5 సంవత్సరాలు తిరిగేటప్పుడు మళ్ళా పోయి వాళ్ళతో చేరావు. నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, లోకేష్ ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాళ్ళు వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు. ఏమైనా మరలా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుంది, విజయదుందుకు మోగించబోతుంది. భారీ సంఖ్యలో ఈరోజు పోయినసారి గెలిచినటువంటి కన్నా అభ్యర్థులు ఇంకా మెజార్టీలు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా సీట్లు పెరుగుతాయి, మెజార్టీలు పెరుగుతాయి. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనేటువంటి సందేశాన్ని నిన్న సిద్ధం సభతో ప్రజలు అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలు ఉన్నాయనేటువంటిది నిన్న జరిగినటువంటి సిద్ధం సభతో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం.